నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడుండే వాళ్ళే కాదు, నిన్న ఈరోజు మీరు చూస్తే ఒక చరిత్ర 16,75,000 మంది వర్చువల్ కాన్ఫరెన్స్కి ఒక్కరోజు వచ్చారంటే ఇది వినూత్నం, ఇది కొత్త అనుభవం. వర్చువల్ మహానాడు అదరగొట్టింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నా జీవితంలో చాలా మహానాడు చూశాను, కానీ ఈ మహానాడు మాత్రం ఒక చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే రాజకీయ పార్టీలు ఏ విధంగా వర్చువల్ కాన్ఫరెన్స్ కానీ హైబ్రిడ్ కాన్ఫరెన్స్ పెట్టాలనో పెట్టే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెద్ద ప్రయోగం. ఒకటి కాదు, రెండు కాదు, 1875 క్లస్టర్లు. టెక్నాలజీ ఉంది, కానీ ప్రయోగం ఇంతవరకు జరగలేదు. దగ్గర 18 విదేశాల నుంచి 12 కంట్రీసు అంతా కూడా ఈరోజు ఆన్లైన్లోకి వచ్చారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దలు కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. ఏదైనా ఎవరైనా చేయాలంటే దాన్ని ఒక ట్రెండ్ సెట్ చేసే బాధ్యత కూడా మందే. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం. ఫస్ట్ టైం నిన్న ఈరోజు నేను ఏమీ మాట్లాడలేదు మధ్యలో. నేను ప్రతి ఒక్క మహానాడులో ప్రతి ఒక్క తీర్మానం పైన నేను అప్పుడప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూ అయ్యేవాడిని. నా జీవితంలో ఫస్ట్ మహానాడు ఈరోజు ఉదయం మాత్రం ఎన్టీ రామారావు గారికి, మన నాయకుడికి భారతరత్న ఇవ్వాలని చెప్పాను తప్ప, తీర్మానం పాస్ చేశాను తప్ప, ఇక్కడవన్నీ మీరే చూశారు. ఒక్కొక్కరు అదరగొట్టారు, విరగదీశారు. మామూలుగా కాదు. ఇప్పుడే రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి, పక్కన అనిత గారు లాస్ట్లో మాట్లాడే వ్యక్తుల దగ్గర నుంచి బాగా మాట్లాడడం కాదు, క్షుణ్ణంగా లోతుగా చర్చించారు. ప్రతి ఒక్క తీర్మానం పైన 23 నెలల పాలన విశ్లేషించారు. సమర్థవంతంగా ప్రజెంట్ చేశారు. అందరికీ అర్థమయ్యే విధంగా పార్టీ ఏం సాధించాం, భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పారు. ఈ మహానాడు ద్వారా మనందరం ఒకే సందేశం, కార్యకర్తే అధినేత అనేది ఈ మహానాడులో అడుగడుగునా కనపడుస్తుంది. మామూలు కార్యకర్తల్ని ఈ వేదిక పైన మాట్లాడించడం కాదు, ఆ కార్యకర్త సమస్యని ఏ విధంగా పరిష్కారం చేశామో అవన్నీ ఉదాహరణలతో సహా ఇక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. సామాన్య కార్యకర్తల ప్రసంగాలు, అదే ఈ పార్టీ వాళ్ళకి ఇచ్చే గౌరవం. మొన్నటి వరకు చూశారు, రామ్మోహన్ నాయుడు గారు తండ్రి ఎంపీగా ఉంటే, ఆ రోజు పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉంటే, ఆయన అకాల మరణంతో ఆ రోజు నేను ఒక్కసారి ఆలోచిస్తే రామ్మోహన్ నాయుడు గారిని ఒకటే చెప్పాను, నువ్వేమీ అధైర్యపడద్దు, కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని చెప్తే, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బాగా చదువుకున్నాడు, రాజకీయాలు కూడా బాగా చేస్తున్నాడు. 3వసారి ముచ్చటగా ఎంపీ అయ్యాడు, మళ్ళీ 4వసారి కూడా అవుతాడు. అందుకే ఆయన చేసిన కార్యక్రమాలు చూసిన తర్వాత నేను కేంద్రంలో మంత్రులు ఇస్తామంటే, మొట్టమొదటిసారిగా మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు చేశామంటే, అతి చిన్న వయసులో ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నాడు. అది ఆయన అనుభవం. ఇప్పుడే అనిత గారు చెప్పారు, ఆ రోజు ఒక టీచరు, ఈరోజు ఒక హోమ్ మినిస్టర్. ప్రాక్టీస్ చాలా స్పష్టంగా ప్రాక్టీస్ చేసింది, కష్టపడింది, పార్టీ ఆదరించాం, అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే
మీ అందరికీ చెప్తున్నాను, కార్యకర్తే అధినేత. ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. మీరు ఇప్పుడు చూశారు చంద్రశేఖర్ గారు మినిస్టర్ కేంద్రంలో. ఎన్నికల ముందు ఆయన ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. ఈరోజు ఆయన స్పీచ్ విన్నారు మీరు. చాలా పర్ఫెక్ట్గా మాడ్యులేషన్స్ దగ్గర నుంచి బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నేను కూడా పోటీ పడాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే అది కాంపిటేటివ్ స్పిరిట్. ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాయకులు వస్తారు, నాయకులు ఉంటారు, ఒకరిద్దరు నాయకులు కుప్పిగంతులు కూడా వేస్తారు, కానీ శాశ్వతంగా పార్టీని మోస్తున్నది, మోయబోయేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. దాంట్లో అనుమానమే లేదు. నాయకులను కాను తిరుగుతారు కార్యకర్తలు. ఎప్పుడైనా కానీ చోక జాడిస్తే మాత్రం అదే చివరి రోజు అక్కడి నుంచి పార్టీతోనే ఉంటారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కమిట్మెంట్. దానికి మనస్ఫూర్తిగా ఆ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నారని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నిన్న ఈరోజైతే ఒక్క మాట చెప్పాం. మీరందరూ కూడా ఎండలు, మనమైనా ఇక్కడ చల్లగా కూర్చున్నారు, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మంచి ఎండలు 46, 47, 48 డిగ్రీల టెంపరేచర్. అలాంటిది 1875 ప్లేసుల్లో ఒక్కరు కూడా కదలకుండా అచంచలమైన విశ్వాసంతో కూర్చున్నారంటే ఈరోజు రాష్ట్రమంతా కూడా మహానాడు ఒక పండుగగా చేశారు, పసుపు మయం చేశారు. వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. 150 కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో ఇన్సూరెన్స్ ఇవన్నీ మనం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, కాస్త కోస్తో నా కుటుంబం పైన మీకు అందరికీ అవగాహన ఉంది. నా కుటుంబానికి నేను చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేను 30 ఏళ్లకు మునుపు 35 ఏళ్లకు మునుపు మా ఫ్యామిలీకి ఫ్యామిలీ బిజినెస్ ఒకటి పెట్టించాను. నేను వాళ్ళకు 1 గంట టైం ఇస్తే అదే చాలు, కానీ నా దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా బాధ్యత ప్రజలు. సుదీర్ఘ రాజకీయ జీవితం, ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడమే కాకుండా నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి ప్రజల కోసం వెచ్చిస్తా. అందుకే ప్రజల కోసం ఈరోజు 2047 విజన్ తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. నేను ఆ విషయం కూడా చెప్తాను. అదే సమయంలో ఈ విజయాలకు కారణమైనటువంటి నా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నేను శాశ్వతంగా రుణపడి ఉన్నాను. మీ రుణం తీర్చుకునే బాధ్యత నా పైనుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను తీసుకున్న నిర్ణయాలు కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. ఎవరైనా మన పిల్లలకి ఇబ్బంది ఉంటే వాళ్ళని చదివించడం, కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం. 2, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేట్టుగా మన యాప్లోనే పెట్టాం, మై హెల్త్ పెట్టాం. వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకుల్ని సమర్థవంతంగా తయారు చేస్తాం. ఇప్పటికే తయారు చేశాం, ఇంకా తయారు చేస్తాం. ఇందులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శాశ్వతంగా సస్టైనబిలిటీ ఉండాలంటే సోషల్ రీఇంజనీరింగ్ జరగాలి. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని ఎక్కడికక్కడ శిక్షణా కార్యక్రమాలు పెట్టుకున్నాం.
బూత్ కమిటీ నుంచి కేఎస్ఎస్ దగ్గర నుంచి ఎక్కడికక్కడ అందరికీ సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్గా నా కోరిక ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఈరోజు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఆలోచిస్తున్నాం, రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో దానికి అనుగుణంగా నీతి నిజాయితీగా మీరు డబ్బులు సంపాదించే మార్గం మీకు చూపించాలని ఐఎస్బిని కన్సల్టెంట్గా పెట్టుకున్నాను. నా తెలివితేటలన్నీ ఉపయోగిస్తాను, ఎక్కువ సమయం ఇస్తా, మీకు అండగా ఉంటా, మీకు చేయూతనిచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా, అది కూడా నీతి నిజాయితీగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, రాత్రింబగళ్ళో పనిచేస్తున్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఇంత మునిపి ఒక మాట చెప్తూ, ఒక నాయకుడు ఆస్తి అమ్మి ఒక ఎస్సీని ఎన్నికల్లో గెలిపించాడంటే అది అతని కమిట్మెంట్. మామూలుగా ఆస్తులు కొట్టేయడం కాదు, దోచుకోవడం కాదు. ప్రతి ఒక్క నాయకుడు పార్టీ కోసం జెండాలు మోశారు, అరిగేటుగా మోశారు, ఆస్తులు అమ్ముకున్నారు, త్యాగాలు చేశారు. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా చంపబడినా మళ్ళీ మిగిలిన వాళ్ళు పార్టీ కోసం పనిచేశారంటే భయపడకుండా నిన్న కూడా మాట్లాడాం చంద్రయ్యని గురించి. గొంత మీద కత్తి పెట్టి వాళ్ళ పేరు చెప్పమంటే చెప్పనని జై తెలుగుదేశమని, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణం వదిలిపెట్టాడంటే నాకెంత బాధ్యత ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది ఒక సంఘటన కాదు, అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి వారి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూసినప్పుడు, మీరు పనిచేసినప్పుడు రాష్ట్రానికి ఒక పక్క మనందరం ప్రజాసేవ కోసం ఉన్నాం. రాష్ట్రానికి 2 దెబ్బలు మనకు తగిలే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడు కూడా దాని గురించి బాధపడలేదు. కానీ ఆ రోజు కూడా నేను కోరింది సమన్యాయం చేయమని, 2 ప్రాంతాలని సమంగా చూడమని చెప్పాం. ఏం జరిగిందో మనందరికీ అర్థమవుతుంది. కానీ జరిగిన తర్వాత బాధపడడం కరెక్ట్ కాదని 14-19 రాత్రింబగళ్ళు పనిచేశాం, అభివృద్ధికి ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. ఇప్పుడు కూడా ఇవ్వడానికి వచ్చారు. ఒక నమ్మకం, ఒక పార్టీ పైన, ఒక నాయకుడి పైన ఉండే నమ్మకంతో ఇచ్చారు. అలాంటిది మనం చూస్తే విభజన కంటే తిరిగి కోలుకునే సమయంలో విధ్వంసం, ప్రజావేదిక, ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చాలా ఎమోషనల్గా చెప్పారు. ప్రజావేదికతో ఆ మీటింగ్లో అక్కడ కూర్చొని అక్కడి నుంచి కలెక్టర్స్ మీటింగ్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడతానని చెప్పి కూలగొట్టించారంటే ఎంత కిరాచకమో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారు, అన్ని వ్యవస్థల్ని కుప్పగూల్చారు. నిన్న ఈరోజు మీరు మాట్లాడారు, కేంద్రం నిధుల్ని డైవర్ట్ చేశారు, పథకాలు నిర్వీర్యం చేశారు. ఎవరన్నా పెట్టుబడులు పెడతామంటే తరిమేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ తిరిగి రామని చెప్పారు, ఈ రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ప్రజల్లో భయం,
ఈరోజు నేను చూస్తున్నాను చాలాసార్లు మీటింగుల్లో, స్వాతంత్రం వచ్చింది 47లో వచ్చిన ఇటీవల 1924లో ప్రజలంతా భయపడిపోయి ఇంట్లో నుంచి రాని పరిస్థితి వస్తే ఎవరు నవ్వే పరిస్థితులు కూడా లేరు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఈరోజు అందరి ముఖాల్లో నవ్వు చూస్తున్నాం, ఆనందాన్ని చూస్తున్నాం. ఎక్కడా భయపడకుండా హ్యాపీనెస్ చూసే పరిస్థితికి వచ్చాం. అది పెద్ద మార్పు. దీనికి కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనం ఇక్కడ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దానికి కారణం ఇప్పటికి కూడా ఏమాత్రం ఆలోచించకుండా సంఘీభావాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. దీనివల్ల ఒక సుస్థిరత వచ్చింది, స్టెబిలిటీ వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, మనము బీజేపీ జనసేన కలిసాం, ఎన్డీఏ పెట్టాం. చాలామంది అన్నారు ఓట్లు తగ్గుతాయన్నారు, కానీ నేను ఒకే మాట చెప్పాను, కాదు మీరే చూస్తారని చెప్పి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 164 సీట్లు 94% సీట్లు గెలిపించిన ఘనత తెలుగు ప్రజానీకాందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మోడీ గారు అయితే, నేను ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చాలామంది ప్రధానమంత్రులు చూశాను, ఒకరిద్దరిని కాదు, చాలామందితో కలిసి పనిచేశాను. ఈరోజు మనం ఒక పని చేయాలంటే దానికి అదనంగా ఇంకొకటి వారు మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. నాకు కూడా ఇది ఒక అవకాశం. ఈరోజు అమరావతి లైన్లో పెట్టాం, పోలవరం పూర్తి చేస్తాం. ఇవే కాదు, మీరు చూస్తే స్టీల్ ప్లాంట్ని చేశాం. ఏ ప్రాజెక్టు పోయి అడిగినా అభివృద్ధి అంటే దానికి ఇమ్మీడియట్గా సహకరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పాజిటివ్, ప్రోయాక్టివ్, దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని వారు ఆలోచిస్తున్నారు. నాకు కూడా ఒక అవకాశం, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే వెంటిలేటర్ పైనుండే ఆర్థిక వ్యవస్థ కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చాం. మీరందరూ అనుకుంటున్నారు చాలా ఈజీగా అయిపోయిందని. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, బ్రాండ్ దెబ్బతినడం, అప్పులు కూడా ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీ కూడా 13-14%. దివాలా తీసిన రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలంటే రిస్క్ ఫ్యాక్టర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో ఒక పక్క పెట్టుబడుల కోసం పనిచేసాం, ఒక పక్క రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ చేశాం, ఇంకొక పక్క కేంద్రం దగ్గరికి పోతే రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, ఎంపీలంతా, కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. నేను ఏదైనా అడిగితే వాళ్ళు ముందుగా నాకు ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు, మీరు ఇంత డబ్బులు తీసుకొని డైవర్ట్ చేశారు. ఆ విధంగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అవన్నీ కూడా సర్టిఫికెట్లు తీసుకొని మళ్ళా వాళ్ళకి పంపిస్తే రోజు రోజుకు అన్ని స్కీములు కూడా ఈరోజు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ మహానాడు సందర్భంగా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సరైన సమయంలో సహకరించారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సెంటర్ సపోర్ట్ ఒకటే చాలదు, ఎవరు సపోర్ట్ చేసినా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా 29 రాష్ట్రాలు, 30 రాష్ట్రాలు ఉన్నాయి, చెన్నై పెద్దవన్నీ కలిపిగా ఎక్కువ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే మన కాళ్లపైన మనం నిలబడుకోవాలి. ఒక పక్క సమీక్షం ఇవ్వాలి, ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. ఆదాయాన్ని పెంచుకోకపోతే మనం నిలబడే పరిస్థితి లేదు. అందుకే పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేశాం.
ఏ స్థాయి అయినా మీరు తీసుకోండి, మొత్తం డీమారలైజ్ అయిపోయిన అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడికక్కడ పగడ్బందీగా నడిపిస్తున్నాం. ఈరోజు మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశారు, 3 నెలలకు ఒకసారి పెడుతున్నా. అనేక రివ్యూలు మీటింగ్లు పెట్టాం. ఇంకో పక్క క్యాబినెట్ 10 రోజులకు ఒకసారి పెడుతున్నాం, నెలకు 2 సార్లు పెడుతున్నాం, నెలకు ఒకసారి SIPB పెడుతున్నాం. ఇంకొక పక్కన జిల్లాలకు కూడా వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తున్నా. ఈరోజు పేదల సేవలు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర, సంజీవని ఇలాంటివన్నిటి కూడా జిల్లాలకు వచ్చాం. ఇన్ని చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించాం. ఒకప్పుడు పరదాల పాలన, ఇప్పుడు ప్రజల మధ్య పాలన. ఎక్కడా వెనకబడే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన అంతమును బటన్ నొక్కే పరిస్థితి. వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్లకు డబ్బులు ఇచ్చి సక్రమంగా చేరిందా లేదా అని కనుక్కునే విధంగా మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క సీఎం అనే వ్యక్తి పెత్తందారుగా ఉండడానికి వీల్లేదు, అదే జరిగింది. నేను నమ్మేది సీఎం అంటే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్కి ఎంత అందుబాటులో ఉంటే అంత పేదవాడికి న్యాయం జరుగుతుంది. ప్రగతి అనేది ఆప్షన్ కాదు, కంపల్సరీ. ప్రగతి లేకపోతే సస్టైనబిలిటీ ఉండదు. అందుకే మీరు చూస్తున్నారు 24 గంటల్లో ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. మళ్ళా సాయంత్రం పోతే ఇంకొక మీటింగ్ పెట్టుకుంటా. పెట్టుకోకపోతే మనం నష్టపోతాం. అందుకే ఎప్పటికప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ అవుతూ ఉంటే, లోకేష్ గారు ఆ రోజు గూగుల్ వచ్చిందంటే నేను ఆనందపడా. RCR మిత్తలు వచ్చిందంటే 1,40,000 కోట్లంటే ఆనందపడ్డాం. అందుకే 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు, చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు 23 నెలల్లోనే సాధించగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ. అవినీతి అక్రమాలకు గడిచిన ప్రభుత్వం చేసిన పనులు మీరు చూశారు. ఈరోజు మనం అన్నీ కూడా ఇది చేశాం. ఈరోజు ఇంకొక పక్క ఏది కూడా నేను నమ్మేది ఒక దూరదృష్టి ఉండాలి. ఊరికే మాటల్లో చెప్పేసి కూర్చుంటే ఏది కాదు. మీ అందరికి కూడా చెప్తున్నా, నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇందులో స్పష్టత ఉంది. 2047కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, ఆప్షన్ లేదు. 2, ప్రపంచమంతా తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. 25 ఏళ్లకు ముందు మనం తీసుకున్న నిర్ణయం ఐటీ ఈరోజు నాకు ఎంతో గర్వకారణం. ఏ దేశానికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికి వస్తుందంటే దానికి చిరునామా నా తెలుగు జాతి. దానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు నా ఆలోచన ఇవి సాధించడానికి, సస్టైనబిలిటీ తేవడానికి 10 సూత్రాలు పెట్టాం. విజన్ 47 స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఏదో 47 చూపిస్తాం, అంతవరకు ఏమీ కాదంటే కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకుంటున్నాం. 2029కి ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా ఉన్నాం. ఈరోజు మన GSDP 17 లక్షలుంటే 2047కి 308 లక్షలు ఉండాలి. ఈరోజు మన తలసరి ఆదాయం 3,28,696 ఉంటే ఇది 50 లక్షలు చేయాల్సిన అవసరం. 47కి 50 లక్షలు కావాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, 3 లక్షల నుంచి 50 లక్షలు అంటే దగ్గర దగ్గర 17 రెట్లు పెరగాలి. దీనికి నిర్దిష్టమైన కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ ఈరోజు 25లో ఇక్కడ ఉంటే 29 కూడా లెక్కేసుకున్నాం. 17 లక్షల GSDP 27 లక్షలు కావాలి.
ఈ సంవత్సరం 3,28,000 నుంచి 5 లక్షల రూపాయలు తలసరి ఆదాయం కావాలి. ఎవ్రీ 4-5 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపు కావాలి. ఇంకొక పక్క నిర్దిష్టమైన ఆలోచనలు. పేదరికం లేని సమాజం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు, వారి కోసమే ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని నిరూపిస్తాం. అందుకే సంక్షేమం. చాలామంది సంక్షేమం గురించి మాట్లాడతారు, కానీ డబ్బులు సంపాదించే మార్గం మాత్రం ఆలోచించరు. నేను అందుకే చెప్పాను, అభివృద్ధి చేయకుండా ఆదాయాన్ని పెంచకుండా ఉండే వ్యక్తులకి సంక్షేమాన్ని ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కాదు, అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ఆలోచన. అందుకే మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్నా, మొదలు తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. మన మైండ్లో 24 గంటలు ఉండాలి. దానికోసం అనేక కార్యక్రమాలు మీరు తీసుకుని, తల్లికి వందనం, శ్రీశక్తి, దీపం, అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఇంకొక పక్కన అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది, పేదరికం తగ్గుతుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతాయి. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నాం, మన పార్టీ ఆలోచిస్తున్నాం. P4 అదే మరి ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, సమాజం వల్ల పైకి వచ్చారు. ఇంకా సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇది మనందరి సామాజిక బాధ్యత. అందుకే నేను పెట్టింది MBK అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. టాప్ 10%, బాటంలో ఉండే 20%ని ఎప్పటికప్పుడు ఆదుకోవాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం జరగాలి. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్గా అవుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండోది ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం. అందరికీ ఉద్యోగాలు రావాలి, పని ఉండాలి. దానికోసం ఇన్వెస్టర్స్లో నమ్మకం తీసుకొచ్చాం. 23 లక్షల ఉద్యోగాల కోసం ముందుకెళ్ళాం. దేశంలో ఒక్క ఏడాదిలో ఆంధ్రప్రదేశ్కి 25.3% పెట్టుబడులు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం పైన చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సైనింగ్ ఏదో MOUలు కాదు, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్ని డేట్లు ఫిక్స్ చేస్తున్నాం. మాటలు చెప్పడం లేదు, చేష్టల్లో చూపిస్తాం. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పుట్టపర్తికి తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సంవత్సరాలు కాదు, డికేడ్స్ కాదు, గంటలు, రోజులు లెక్క పెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్క 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. మీరు ఉద్యోగం చేయాలి, లేకపోతే మీరే పారిశ్రామికవేత్తలయ్యి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి మా వారికి రావాలనేది నా ఆకాంక్ష. ఒకటి కాదు, గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. ఇంకొక పక్క పోర్ట్ లెడ్ ఇండస్ట్రీ. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, ఎగుమతులకు అనుకూలమైన ప్రాంతం. దీన్ని ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా ముందుకు పోతాం. టూరిజం బ్రహ్మాండమైన ప్లేస్లు ఉన్నాయి, అలాంటి టూరిజానికి ప్రాధాన్యత ఇస్తాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ కొండే మీ అందరి మైండ్లో ఉండాలి. ఉద్యోగం, 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 అది మన బాధ్యత. దీని కమిట్మెంట్తో పనిచేస్తామని మరొక్కసారి యువతకు హామీ ఇస్తున్నా. ఉద్యోగాలు ఇవ్వాలంటే
మనుషుల్లో కూడా నైపుణ్యం ఉండాలి. ఈ విషయం కూడా మరి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మానవ వనరుల అభివృద్ధి ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. హబ్ అండ్ స్పోక్ మోడల్లో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్, దేశంలో ప్రపంచంలో ఉండే స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ తీసుకొస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల నేను ఏఐ గురించి మాట్లాడితే మన పిల్లలు చూపించిన శ్రద్ధ నాకే ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు క్వాంటమ్ ఆల్గరిథమ్స్ రాయాలంటే దాంట్లో కూడా మన వాళ్ళు నెంబర్ 1 వచ్చే పరిస్థితికి వచ్చారు. మొన్న మీరు చూశారు, నేను ఒక మాట చెప్పాను ఉద్యోగాల విషయంలో, నైపుణ్య విషయంలో మాట్లాడుతూ. ఫస్ట్ సంతకం నేను పెట్టింది మెగా డిఎస్సికి సంతకం పెట్టాను. 1 సంవత్సరంలో ఇస్తామని నేను ఆ రోజు చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దగ్గర 150 పిటిషన్లు వేసి ఎక్కడికెక్కడ హైకోర్టులో అన్ని క్లియర్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి లాస్ట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వెళ్ళాం. అలాంటి చేస్తే 2 ఏళ్ల తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో జరిగిపోయిందని. అంటే వీళ్ళ నైజం ఇది. వీళ్ళు మామూలు నేరస్తులు కాదు, కరుడు గట్టిన నేరస్తులు. ఒక అసాక్షి పేపర్ ఉంది, ఆ పేపర్లో ఏదో రాయడం, అక్కడి నుంచి అందరూ మాట్లాడడం, దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. అందుకే చాలా స్పష్టత ఉంది. కుట్రలు కుతంత్రాలు ఇక్కడ పనిచేయవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి, నేను వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇదే మరిగా ఆటలాడారు మా ఆడబిడ్డలకు వస్తే. నేను ఒకే మాట చెప్పా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకు వస్తే అదే చివరి రోజని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. ఇంకొక పక్కన మూడోది నీటి భద్రత. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. వాటర్ సెక్యూరిటీ. 36 ప్రాజెక్టులకి డేట్స్ ఇచ్చాం ఇనాగరేషన్కి. దగ్గర 40,000 కోట్లు ఖర్చు పెడతాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాం. పోలవరం నుంచి వంశధార వరకు తీసుకెళ్తాం. గోదావరి నుంచి మళ్ళీ మనం ఏదైతే పెన్నా నదికి కూడా తీసుకెళ్తాం. కేంద్రం కూడా ముందుకొచ్చి ఆలోచిస్తున్నారు. అవసరమైతే గోదావరి కావేరి లింక్ చేయాలని, అది కూడా పెన్నా ద్వారా బనకచెర్ల ద్వారా తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అది వచ్చిందంటే ఇంకొక పాజిటివ్ ట్రెండ్ సెట్ అవుతుంది. ఇంకో పక్క జలధార తీసుకున్నాం. జలధారలో ఎక్కడికక్కడ సమర్థవంతంగా దీన్ని పెంచాల్సిన స్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటే, భూమిని ఒక జలాశయంగా చేయాలి. 3 మీటర్లు 6 మీటర్ల మధ్యలో నీళ్లు ఉండాలి. ఇది అసాధ్యమేం కాదు. ఇది చేయడం కోసం మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఎండాకాలంలో మీరు చూస్తే ముందు చూపుతో 65% రిజర్వాయర్లో నీళ్లు పెట్టిన ఇప్పుడున్నాయి. మేలో 65% రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. కానీ ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి.
ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర 15% రెయిన్ఫాల్ తక్కువ ఉంటుందని, దానికి కూడా మనం ఏ విధంగా చేయాలనో సమర్థవంతంగా ఆలోచించి ముందుకు పోతాం. ఇంకో పక్క అగ్రిటెక్, రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మాట్లాడినా రైతును ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. మొట్టమొదటిసారిగా రాయలసీమకు ఆ రోజు చెప్పాను, రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే బాధ్యత మాదని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ పెట్టి నేను అడుగుతున్న రాయలసీమ మీ మీద ప్రేమ ఉంటే ఎందుకు మైక్రో ఇరిగేషన్ రద్దు చేశారో 5 సంవత్సరాలు సమాధానం చెప్పమంటున్నా. మళ్ళీ ఈరోజు మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఈరోజు 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇంకొక పక్క టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఇది కాకుండా వాణిజ్య పంటలకు ముందుకు పోతున్నాం. అదే మాదిరిగా ఆంధ్రాకు వస్తే, కోస్ట్లకు వస్తే అక్వాకల్చర్కి ముందుకు పోతున్నాం. ₹1.50 కరెంట్ ఇచ్చాం, నిన్న కూడా ఇచ్చాను, నేను చెప్పాను మీకు. దీంతో అక్వాకల్చర్, హార్టికల్చర్ 2 కూడా ఇక్కడ ఉంటాయి. పామాయిల్ ఉంటుంది, వాణిజ్య పంటలు ఉంటాయి. దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర రావడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అన్నిట్లో కూడా టెక్నాలజీ తీసుకొస్తాం. భూసార పరీక్ష దగ్గర నుంచి ఈల్డ్ ప్రిడిక్షన్ వరకు ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టా. రైతుకు న్యాయం చేయడం నా ఆలోచన. తప్పకుండా చేసి రైతు రుణం తీర్చుకుంటుంది ఈ పార్టీ. మన పార్టీ సింబల్లోనే నాగలుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూస్తే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, హార్బర్లు, ఇంకొక పక్క రైల్వే, నేషనల్ హైవే, ఇంత మునిపే మాట్లాడారు. మళ్ళా కొత్త రోడ్డు కూడా అమరావతి నుంచి ఖరగ్పూర్కి వస్తుంది. ఇది కూడా దగ్గర 457 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ఏరియాలో పోయే పరిస్థితి వస్తుంది. ఇది కూడా వస్తే మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మరో 2 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇనాగరేట్ చేస్తాం, విజయవాడ ఎయిర్పోర్ట్ని ఇనాగరేట్ చేస్తాం. అల్టిమేట్గా మీ అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్లన్నీ గుంతల పడిపోయిన రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశాం. భవిష్యత్తులో ఎక్కడైనా ఒక్క పార్ట్ హోల్ లేకుండా పూర్తిగా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్లో మనం నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రం తీర ప్రాంతం, నార్త్ నుంచి సౌత్కి పోతాం. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్ళాలి. అప్పుడే దేశం మొత్తం వాణిజ్యం కోసం కార్గో అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్క 7వ చూస్తే పవర్ డిపార్ట్మెంట్లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. దేశంలో 500 గిగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీకి పోతే అందులో 160 గిగావాట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి చేస్తాం. ఇప్పటికి చూస్తే 100 గిగావాట్లకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. 5 ఏళ్ళు ఎన్ని నాటకాలు జరిగాయో మీరు చూశారు. 32,000 కోట్లు పెంచారు, 9 సార్లు పెంచారు. ఒకే మాట చెప్పాం, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, పెంచకుండా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే
దగ్గర దగ్గర 38 పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్లో తగ్గించాం. ఇంత మునుపు ట్రూ అప్ ఛార్జెస్ ఉంటే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేసి 4,660 కోట్లు కరెంటు ఛార్జీలు కలెక్ట్ చేయకుండా మనం అడ్జస్ట్ చేశాం. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక 2029కి యూనిట్కి ₹1.20 తగ్గిస్తాం. ఇది ఒక కమిట్మెంట్తో పనిచేస్తాం. ఎనర్జీకి, పవర్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మీ అందరిని కూడా కోరుతున్న అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాలి. మీ ఇంటి మీద సోలార్ పెట్టుకోవాలి. అందరూ ఉన్నారు ఇక్కడ. మీ పొలం దగ్గర కూడా కుసుమ్ కింద పంప్ సెట్ పెట్టుకోవాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేయాలి. మీరే కరెంటు వినియోగం చేయాలి. అవసరమైతే ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితిలో మీరు ఉండాలి. ఈ మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడుగుతున్నా, మీరు ముందు ఆదర్శంగా ఉండాలి. మీ ఇంటి పైన సోలార్ పెట్టాలి. నేను వచ్చినప్పుడు అడిగితే పెట్టలేదంటే మాత్రం మీరు మాట తప్పిన వాళ్ళు అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్లో తయారు చేసే ఉత్పత్తులు 8 ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రావాలి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్కి వెళ్తాం. ఇంకో పక్క మీరు చూస్తే నేచురల్ ఫార్మింగ్కి వెళ్తాం. సర్టిఫికేషన్కి ప్రాధాన్యత ఇస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల కోసం స్వయం ఏపీ బ్రాండ్ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ మనం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ బ్రాండు, మనం తయారు చేసే వస్తువులు గ్లోబల్ బ్రాండ్గా తయారవుతాయి. ఇంకో పక్క స్వచ్ఛాంధ్ర, చెత్త పన్ను రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తను క్లియర్ చేశాం. డోర్ టు డోర్స్ కలెక్ట్ చేస్తున్నాం. స్వచ్ఛ రథాలు పెట్టాం. స్వచ్ఛ పథకం పెట్టాం. మ్యాజిక్ డ్రైన్లు తీసుకొచ్చాం. సర్క్యులర్ ఎకానమీకి పోయాం. వేస్ట్ ఎనర్జీకి వెళ్ళాం. ఫైనల్గా మీరు ఆలోచించేది, ఈరోజు 31.5% గ్రీన్ కవర్ ఉంది. ఇది 50% తీసుకెళ్తాం. ఈ సంవత్సరం వర్షాలు రాలేదంటే 49 డిగ్రీలు టెంపరేచర్ ఉందంటే దానికి మనమే కారణం. ఎన్విరాన్మెంట్ అంతా కూడా దెబ్బతీసాం. పొల్యూషన్ పెరిగింది. అదే మాదిరిగా చెట్లు కానీ ఇవి లేని పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. మీరు ఏది మాట్లాడినా అన్నీ మన దగ్గర ఉన్నాయి. డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటర్, ఏఐ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్. మీరు ఏది చెప్పినా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్క ఇవన్నీ పెట్టి గవర్నమెంట్ కూడా ముందుకు పోతున్న అవేర్ పెట్టాం. ఈ అవేర్లో రియల్ టైం భూగర్భ జలాలు, తుఫాన్లు, పిడుగులు, ఎయిర్ క్వాలిటీ, వరదలు, ఫారెస్ట్ ఫైర్, లేకపోతే ఇలాంటి సీసీటీ కెమెరాలు అన్నీ పెట్టి 42 పారామీటర్స్ డేటా తెప్పిస్తున్నాం. ఇవన్నీ కూడా మన దగ్గర వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సేవలు వాట్సాప్ గవర్నెన్స్లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. రేపు రాబోయే చదువుకోని వాడు కూడా ఒక ఫోన్ కొట్టి హాయ్ అని మా ఊరికి పలాంది, ఇక్కడి నుంచి పలాని ఊరికి బస్సుగా టికెట్ కావాలంటే నేరుగా రిజర్వ్ చేసి మళ్ళీ ఇన్ఫామ్ చేసే విధానానికి, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఇచ్చే పరిస్థితికి మనం శ్రీకారం చుట్టాం. ఇక్కడే నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ. ఈరోజు జన్జీ, జనాల్ఫా మనం అందరం మాట్లాడుతున్నాం. దీనికంటే ఎక్కువ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉండదు. అన్ని టెక్నాలజీలు ఇక్కడ ఉన్నాయి.
కరప్ట్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం. ఎవరైనా సరే ఎక్కడైనా తప్పు చేసి ఎవరిని ఉపేక్షించది గవర్నమెంట్. చాలా ఫర్మ్గా ఉంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటప్పుడు మీరు ఏం చేయగలుగుతారో ముందుకు రండి. RTIHకి రండి. ఇన్నోవేషన్ చేస్తామంటే చెప్పండి. చిన్నపిల్లలకు కూడా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు లాజికల్గా తీసిపోయే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒకప్పుడు ఐటీ మాట్లాడితే ఆ రోజు చాలామంది అర్థం చేసుకోవాలా, నన్ను ఎగతాళి చేశారు. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడితే ఎవడికి కావాలి సెల్ ఫోను, పంప్ సెట్ కావాలన్నారు. నేను అన్నాను పంప్ సెట్ కావాలి రైతుకి, సెల్ ఫోన్ కావాలి భవిష్యత్తుకు అని చెప్తే ఎవరూ నమ్మలేదు. ఈరోజు సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవడూ లేదంటే అది ఈ పార్టీ యొక్క దూరదృష్టి. అందుకే ఈ విషయంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఈ మహానాడు ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రజెంట్ చేశారు. ఏవైతే దేవాలయాల యొక్క పవిత్రత కాపాడుకోవాలని, రెండోది స్పిరిచువాలిటీ. టెక్నాలజీ వచ్చింది, సంతోషం, ఉపయోగిస్తాం, ఎక్కడికక్కడికో వెళ్తుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 25 సంవత్సరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. ఐటీ ఈరోజు తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. తెలుగువాడు ప్రపంచమంతా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. అది ఆ రోజు చూపించిన విధానం. ఈరోజు ఐటీ కాదు, ఏఐ మాట్లాడుతున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం. ఈరోజు మీరు ఊహించారా అని అడుగుతున్నా. 1875 ప్లేసుల్లో అనుకున్న తడవే ఈరోజు ఇక్కడ పెట్టి ఇప్పటికి చూస్తే 17,50,000 మంది ఒక్కరోజే పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి టెక్నాలజీస్ అన్ని మనం ఉపయోగించుకుంటే కష్టం కంటే చాలా సులభంగా మనం అనుకున్న లక్ష్యాల్ని నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, ఈ సమయంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో స్పిరిచువాలిటీ కూడా అంతే ముఖ్యం. నేను రాబోయే రోజుల్లో స్పిరిచువాలిటీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా. మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా ఇక్కడే చిరంజీవులు గారు ఉన్నారు. చిరంజీవులు గారు స్పిరిచువాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జీవితం అనేది టెన్షన్ పడడం కాదు, టెన్షన్ ఫ్రీగా పనిచేసే పరిస్థితి రావాలి. టెన్షన్ లేకుండా ఉండాలంటే అది ఒక్కదాని వల్లనే సాధ్యం. అది స్పిరిచువాలిటీ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ వస్తాను. రామనారాయణ గారు చెప్పింది, ఈ మహానాడు ఒక సందేశం ఆడబిడ్డలకు అంకితం చేశాం. ఇది మహిళా మహానాడు. మహిళల యొక్క చరిత్ర తిరగరాసిన పార్టీ, ఆస్తి హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ హక్కు కల్పించే పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ. ప్రధాన మన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం కానీ వీళ్ళు కానీ అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. సిద్ధమని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు సిద్ధంగా ఉండాలి. నాయకత్వంతో ముందుకు పోవాలి. దానికి మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించేదానికి నేను ముందుంటానని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడబిడ్డలందరినీ కోరుతున్నా.
ఇది మన బాధ్యత. ఇది అసాధ్యమేం కాదు. మా ఇంట్లో మీరు చూస్తున్నారు, మేము రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తే మా మిస్సెస్ కానీ మా కోడలు కానీ మాకు డబ్బులు సంపాదించి మా ఖర్చులకు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందరి శక్తిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ల పైన చాలా కీన్గా ఉన్నారు. పూర్తిగా మనం సహకరించడమే కాకుండా దీనికోసం అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మహిళలకు సముచితమైన గౌరవం రావాలి, అన్ని రంగాల్లో రాణించాలి. ఒకప్పుడు నన్ను చాలామంది అడిగారు, 33% రిజర్వేషన్లు పెట్టాను ఉద్యోగాల్లో, కాలేజీల్లో. కొంతమంది అబ్బాయిలు వచ్చి అన్నారు, సార్ మీరు 33% పెడుతున్నారు, కానీ వాళ్ళకి 33% వస్తే మెరిట్లో వస్తే మాకు తగ్గుతాయని. తగ్గుతాయి వాస్తవం, కానీ బ్యాక్లాగ్ ఉంది, పాతదంతా పూర్తి చేయాలి. కాబట్టి కొన్ని రోజులు ఆడబిడ్డలకు 33% కాదు 60% వచ్చినా మనం భరించాలని చెప్పారు. దాంతో మీరు చూస్తే అనేక సమస్యలు పరిష్కారమైనాయి. ఏదైతే ఈరోజు డౌరీ, ఒకప్పుడు తల్లిదండ్రులకు పెద్ద భారం, ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లలకే కట్నం ఇచ్చే మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే చాలా వరకు ఈ సమస్యలు పరిష్కారమైనాయి. అందుకే నేను ఈ సమావేశంలో మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సరే ఈ మహానాడు సందర్భంగా చెప్తున్నాను, మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే చివరి రోజు మీకు. ఇంకొక పక్క యువగళం, ఈ మహానాడులో ఒక సందేశం ఇస్తున్నాం. యువత వాళ్ళతోనే భవిష్యత్తు. ఏ సంస్కరణలు తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. ఈరోజు విజన్ 2020 ఎట్లయితే ఉపయోగపడిందో ఈరోజు స్వర్ణాంధ్ర కూడా యువత కోసమే చేస్తాం. ఆకాశమే హద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఇప్పుడు క్వాంటమ్ అల్గరిథమ్స్, అంటే మనం ఊహించుకోనటువంటి ఇవి వస్తున్నాయి. దాన్ని అందిపుచ్చుకుంటే మీరందరూ కూడా నెక్స్ట్ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది. అన్ని రంగాల్లో ఫోకస్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొన్ని రాజకీయ పార్టీలకి కొంత కోర్ పాలసీస్ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎట్లయితే పనిచేస్తామో, యువత కోసం ఎట్లయితే పనిచేస్తామో, ఇది బీసీల పార్టీ. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, ఈ వర్గాలను విస్మరించే సమస్య లేదు. ఈ మహానాడు సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క నాయకుడిని కోరుతున్నా, వెనుకబడిన వర్గాలకి గౌరవం ఇవ్వడం కాదు, అన్ని విధాలా మనం పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. రాజ్యాధికారం కానీ, గౌరవం కానీ, స్వావలంబన కానీ, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడున్నాం, తప్పకుండా వాళ్ళ రుణం తీర్చుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మత్స్యకారుల సేవలో చేనేతకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, గీత కార్మికులను ఆదుకోవడం, వడ్డెర సోదరులు తీసుకుపోవడం, నాయి బ్రాహ్మణుల కోసం కూడా ముందుకొచ్చాం. ఇదే చాలదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను అవన్నీ కూడా ఆలోచిస్తున్నా. వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి అందరితో సమానంగా ముందుకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గొడ్డలి పార్టీ మళ్ళీ చెప్తున్నా, అందరూ మాట్లాడారు ఎమోషన్గా. ఇది నేను ఎప్పుడు రాజకీయాల్లో ఇది ఊహించలేదు. నేరాలు ఘోరాలు చేసే పార్టీని నేను ఊహించలేదు. కడాన నేను ముఖ్యమంత్రిగా ఉంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబాయిని చంపి నెక్స్ట్ డే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతికే కత్తి పెట్టి
మరకంటిచ్చే పరిస్థితికి వచ్చారు. మరక అంటల, కానీ ఎంత దుర్మార్గులో మీరు గుర్తుపెట్టుకోవాలి. గొడ్డలి పార్టీకి అధికారం పోయింది, ప్రతిపక్ష పార్టీ హోదా పోయింది, కానీ అహంకారం మాత్రం అలాగే ఉంది. రాజకీయాల్లో విలువలు ఉండాలి, విలువలు లేని పార్టీ అది. సాధారణంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధ సమస్యలు ఉంటాయి, మనకు ఉన్నాయి. రైతు, యువత, మహిళ, దివ్యాంగులు, కార్మికులు, ఇలాంటి 18 విభాగాలు మనకున్నాయి. కానీ గొడ్డలి పార్టీకి విభాగాలు ఏంటో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలియకపోతే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. గంజాయి బ్యాచ్ ఒక విభాగం, బ్లేడ్ బ్యాచ్ మరో విభాగం, సోషల్ మీడియా సైకోలు ఇంకొక విభాగం, ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ ఇంకొక విభాగం, హత్య రాజకీయాలకు కిరాయి అంతక బ్యాచ్ ఇంకొక విభాగం, హిందూ దేవాలయాలపైన, హిందూ ధర్మం పైన దాడి చేసేదానికి ఒక విభాగం. నేను ఒకటే చెప్తున్నా, దేవాలయాలపైన దాడి చేసిన, అప్రతిష్ట పాలు చేయాలనుకున్నా ఎవడిని వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన కల్తీ లిక్కర్ మాఫియా ఇంకొక విభాగం. సిగ్గు కూడా లేదు, పేదవాళ్ళ ఆరోగ్యం కూడా లెక్కలేని పార్టీ. ఇలాంటి 7 విభాగాలు పెట్టుకున్న పార్టీ ఈ వైఎస్ఆర్ గొడ్డలి పార్టీ. కాబట్టి మీరందరూ ఈ యొక్క గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే కడాన మీకు కూడా గొడ్డలి వేటేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. 2 రోజులు ఒక మంచి చర్చ, ఒక మంచి సంకల్పానికి మహానాడు వేదిక అయింది. అనేక అసాధ్యాలను సుసాధ్యం చేయడం కోసం మనం చర్చించుకున్నాం. అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఎన్డీఏ ఏం పని చేస్తున్నామో మనం అందరం అర్థం చేసుకోగలిగాం. ఈ అవగాహన ఇక్కడితో మిగలడానికి వీలు లేదు. ఈ విషయంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పార్టీలో ఒక సమర్థవంతమైన ఆర్గనైజేషన్ ఉంది, కేఎస్ఎస్. 60 ఓట్లకు ఒకరు, బూత్ కమిటీ, ప్రతి ఒక్క బూత్కి, పంచాయతీ కమిటీ, యూనిట్ 5 బూతులకి, క్లస్టర్. ఈరోజు నేను చూశాను, చాలామంది అన్నారు ఈ క్లస్టర్లు చేయలేరు, ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జి కానీ ఉండాలా, లేకుంటే మీటింగ్లే పెట్టలేరంటే, కాదు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సహకరించండి. మా క్లస్టర్లకి ఎక్కడా లేని శక్తి ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మీరు సహకరిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారని చెప్పాను. 4 రోజులు మీరు చూశారు. 1870 అనేది క్లస్టర్లో ఈరోజు మీటింగ్లు పెట్టగలిగే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఒకప్పుడు మీ అందరికీ ఆదేశాలు ఇచ్చాం, ఇంటింటికి పొమ్మన్నాం, అపోజిషన్లో ఉంటే ప్రచారం చేయమన్నాం. సూపర్ 6 కానీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఇలాంటి కార్యక్రమాలు మీకు ఇచ్చాం. బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా చేస్తున్నాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఎక్కడా లేని విధంగా ఆదుకుంటున్నాం. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి చేసినప్పుడు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒకటే కోరుతున్నాం, ఇది మీ అందరి బాధ్యత. మీరు కూడా మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో అనుసంధానం కావాలి. నిన్న చెప్పిందే మీరు, ఓట్లు వేయించింది మీరు, మళ్ళీ రేపు ఇప్పుడు ప్రస్తుతానికి అవి లబ్ధిదారులకు ఇచ్చేది గవర్నమెంట్, మళ్ళీ రేపు ఓటు అడిగేది, ఎన్నికల్లో నిలబడేది మీరు.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలతో అనుసంధానం కావాలి. పదే పదే మీరు చెప్పాలి. పింఛన్ ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, లేకపోతే ఒక బెనిఫిట్ ఇచ్చినా, అన్నదాత సుఖీభావ ఇచ్చినా, తల్లికి వందనం ఇచ్చినా, అది మీరు చెప్పారు, గవర్నమెంట్ చేస్తూ ఉంది. మళ్ళీ అది ప్రజలతో మీరు అనుసంధానమయ్యి ఎప్పటికప్పుడు ఓనర్షిప్ తీసుకునే బాధ్యత కూడా మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డెవలప్మెంట్ చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు. మా నాయకుడికి అనుభవం ఉంది, రోడ్లన్నీ బాగా వేస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడతాం, ఇండస్ట్రీ తీసుకొస్తామని చెప్పారు. అవన్నీ ఈరోజు చేస్తున్నాం. మళ్ళీ మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. చేసే పనులు సరిగా జరుగుతున్నాయా లేదా కూడా చూసుకోవాలి. అందుకే యూనిట్ వారిగా, బూత్ వారిగా ఏమేం చేయాలని ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తాం. ఒక పక్క ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంటే కాకుండా ప్రజలకిచ్చే సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా సుజావుగా జరగాలంటే అది పార్టీ వల్ల సాధ్యం. దానికి కూడా మీరు సూపర్వైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా మీకు ముందు చెప్తున్నాను, క్యారెక్టర్ క్యారెక్టర్ క్యారెక్టర్. ఏది పోగొట్టుకున్నా, డబ్బులు పోగొట్టుకున్నా మళ్ళా సంపాదించుకుంటాం, కానీ క్యారెక్టర్ పోతే మాత్రం మళ్ళీ సంపాదించుకోలేము. ఇది మీరు ఒక్కరు కాదు, ఇది పార్టీకే శ్రీరామ రక్ష. అందుకే ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తను కోరుతున్నా, ప్రజల్లో ఒక పద్ధతి ప్రకారం పనిచేయడమే కాకుండా వేలెత్తి చూపని విధంగా నా కార్యకర్తలు ఉండాలని, నా కుటుంబ సభ్యులు ఉండాలనేది నా ప్రగాఢ కోరిక. అవసరమైతే ఎమోషన్స్ ఉంటాయి ఓసారి. రాజకీయ నాయకుడికి కావాల్సింది ఓపిక. 48 ఏళ్ళుగా నాకు కూడా చాలా ఎమోషన్లు ఉంటాయి. ఎక్కడన్నా ఒక తప్పు చేస్తే ఒక్కసారి కాలు జారితే అక్కడి నుంచి ఎక్కడికి పోతాం మనకే తెలియదు. నోరు జారినా కూడా అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఎమోషన్ ముఖ్యం కాదు, ప్రాక్టికాలిటీ ముఖ్యం. ప్రజా జీవితంలో ఉండే మనం ఎప్పటికప్పుడు అనునిత్యం మన ప్రవర్తన అనేది చాలా ముఖ్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ చిన్న మరక కూడా అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మళ్ళీ మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, తొందరలో ఎన్నికలు వస్తాయి, లోకల్ బాడీస్ సిద్ధంగండి. ఇన్ని పనులు చేసిన తర్వాత అన్ని ఎన్నికల్లో గెలిపించే బాధ్యత ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యకర్తలు, నాయకులు తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఇంకొక పక్క అన్ని ఎన్నికల్లో మనమే గెలవాలి. గెలవాలంటే అందరం కలిసి పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఫోకస్ చేయాలి. అది అయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఎన్నిక వచ్చినా అక్కడ వాళ్ళు గెలిపించే పరిస్థితి రావాలి. 29 ఎంతో దూరంలో లేదు. ఇప్పటి నుంచే 29కి మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ 2024 మీరందరూ కలిసి పనిచేశారు, బేషిజాలు లేకుండా పనిచేశారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలు చెబుతున్నాను, ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఎలాంటి బేషిజాలకు పోకుండా మళ్ళీ గెలవాలని, లైఫ్ లాంగ్ ప్రజాసేవలో ఉండాలని ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. లేదు ఎన్నికలు ఎప్పుడో వస్తాయి అప్పుడు కరెక్ట్ చేసుకుంటామంటే చేయి దాటిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్కన ఎన్డీఏ పార్టీలతో సంఖ్యతగా ఉండండి. ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఎమోషన్గా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తారులే అనుకుంటే కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక సిన్సియారిటీ ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఎప్పుడు కూడా మిత్రపక్షాలని చిత్తశుద్ధితో కలుపుకుంటూ వచ్చాం. ఆ సాంప్రదాయాన్ని మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పటి నుంచి ఈ విషయంలో కూడా మీరు అందరూ కూడా
ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందరం కూడా సుస్థిరమైన పాలనతో, సమర్థవంతమైన పాలనతో, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేద్దాం. మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలిపించుకుంటూ ముందుకు పోదాం. అందుకే ఒకే మాట చెప్తున్నాను, మీ ప్రాంతాల్లో మీరు కష్టపడండి, ప్రజాభిప్రాయాన్ని, ప్రజామోదాన్ని పొందండి. మిమ్మల్ని అన్ని విధాల గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా మేము అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మహానాడు, చాలా మహానాడు చూశా. ఈ మహానాడు మాత్రం నాకు కూడా ఒక నూతనమైన స్ఫూర్తినిచ్చింది, ఎక్కడ లేని ఉత్సాహం ఇచ్చింది. కొండనైనా బద్దలు చేస్తామనే ఆలోచన శక్తిని ఈ మహానాడు ఇచ్చింది. అందుకే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. అందరి చెవుల్లో ఇది ప్రతిరోజు వినపడాలి. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ. ఇప్పుడు చెప్పండి, గొడ్డలి పార్టీ. టీవీల్లో ఉండేవాళ్ళు కూడా చెప్పాలి, అందరూ చెప్పాలి, రాష్ట్రం అంతా మారుమోగాలి. గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, ఎన్డీఏ, ఎన్డీఏ, ఎన్డీఏ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై భారత్, జై భారత్, జై భారత్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం కార్యకర్త, జై.